ఒకసారి చేద్ది పైన పెట్టు, నెత్తి నెత్తి పైన పెట్టు, కిందికి కాదు. అన్నా టైం అయిపోయింది, దుకాణం మంది అరే సన్నీ, నువ్వు అయితే డైరెక్ట్ పింక్ అవుతావు రా, పింక్. ఓం పగపుకే పగిని పాగోదరి భగవాసనే. भाई निकाल दिया, भाई काट दिया. ఇప్పుడే గాయస్ ఇగో ఫరాజీ కాలైతే రీపోయింది అనమాట. 2 తుకడాలు అయితే మళ్ళీ అతకబెట్టినాం. ఏమైంది ప్రియాంక, ఇదంతా ఉడమని చెప్పినా ఇంకో ఉడవలేదు. అరే ఇదే మూడు చూడు. అరే అటు వెయ్యకు ప్రియాంక, అటు కస్టమర్లు కూర్చుర్రు. 5 ప్రియాంక ఇలా పనిచేస్తున్నామంట దూరట్లా. నాకు సరదా ఏం లేదు, దూరం ఉంది. ఉదయం ఇప్పుడు దాల్నే కపడా మంచిగా ఇట్లా అయిపోయింది, బతికి అయిపోయింది నీకు. ఏం కోరుకుంటున్నావు? అందరు దేవుని మొక్కుకుంటున్నాం బ్రో, కాపాడమని. అరే నీకు పెట్టుమంటే గొంతు విసుకోవడం కాదు, మేము అట్లనే పెడతాం. ఇది తక్కువ ఎంటికలు పట్టుకోది లేపు ప్రియాంక, మొత్తం ఇట్లా లేపు చటాకి ఎంటికలు. చటాకి మాట్లాడకు, నీకంటే మంచిగానే ఉన్నా. రైటా మంచిగా ఇట్లా ఊసే ఇంకా ఇట్లా కూర్చో ప్రియాంక. మంచిగా వచ్చేసి అరే మస్తు నెక్లెస్ అనిపిస్తున్నాయి. ఏ ఆగు, కూర్చో. నువ్వు కటింగ్ చేసినావు నేనా నువ్వా? మంచిగా కూర్చో లోపల. ఇట్లా కళ్ళు మూసుకో. అరే కళ్ళు చేయడం మూసుకోరు ప్రియాంక, కళ్ళు మూస్తారు. అదేగా. అరే ఆగు ప్రియాంక, ఫేస్ లో హెయిర్ కాదు ప్రియాంక. మేము ఫస్ట్ మనిషిది ముఖం కడిగినా కటింగ్ చేస్తాం. కళ్ళకి మాస్క్ లేదు కాబట్టి రైట్ ఇట్లా కూర్చోవాలి. నువ్వు కూర్చో, రెస్ట్ తీసుకో మంచిగా. అరే ఎక్స్పెరిమెంట్ చేయకు. నువ్వు చెప్పింది వింటున్నా అంటే కటింగ్ వద్దు అయ్యా లాయర్ కోట్. కూర్చో, నేను చేస్తాను, నీకు నాకు వచ్చు. కూర్చో. అరే ఏం చేస్తున్నావు ప్రియాంక? ఎరగొట్టేసి చూడు. ఏంది ఎరగొట్టేది? ఇట్లా నీకు ఈ మాత్రం తెలియకపోతే నేను మంచిగా కటింగ్ చేద్దాం అనుకున్నా. నువ్వా నా జుట్టుకా ఉన్నదే చటా జుట్టు. కూర్చో ఇట్లా చేయొద్దు ప్రియాంక. పలాస్ భాయ్ కటింగ్ కర్లేదు. We are boys, we trust boys. ఇది ఒక పాట రాస్తున్నాను మొత్తం నువ్వు మొత్తం చూడదాం అనుకున్నా. తెలుస్తాను, అదే డౌట్ వచ్చింది నాకు. అరే ఆడ కాదు ప్రియాంక, నేను అందుకే పనులు పెట్టుకుంటలేదు. నీకు పని రాదు, ఏం రాదు. ఏం చేస్తున్నావు బెన్నీ? కటింగ్ చేస్తున్నా ప్రియాంక. నీకు మాట్లాడడానికి రాకపోతే మాట్లాడకు అంతే. అంతేగాని ఏం చేస్తా. అరే కాలర్ కూడా పెడతాం మేము. సో గైస్ చూడండి గైస్, బెన్నర్కి అయితే ఏమంటారు దీన్ని, ఏమంటారు బార్ ఏదో అంటారు కదా. బార్ 2 బార్ 3 బార్. దాంట్లో అయితే పని నేర్పించారు. ఈ రోజు అయితే హెయిర్ బ్యాండ్ లేదా? ప్యాడ్ బ్యాండ్ ఉంది. ప్యాడ్ బ్యాండ్ లేదా? ఇది హెయిర్ది పెట్టేది. జుట్టు కొట్టాను, ముఖానికి ఎందుకు కొడుతున్నావు? ఎందుకు కొడుతున్నావు? కొడుతురు ప్రియాంక.
कसम से मैंने हमारे पे नहीं मारा तुम मैं కళ్ళు మూసుకో. मेरे को जो भी मारा वो लियो मर जाता हूँ జోబి పడతా లియోస్ పడతా కదా ఇది అయినట్టు అట్లే లియో అంటే ఎవరో కాదు guys, ప్రియాంక వాళ్ళ కుక్క. అదే చెప్పకు చెప్పినాకైనా కొడతా. ఆగు ప్రియాంక జరుగు. సో గైస్ బెన్నర్ కి అయితే ఫైనల్ ట్రైనర్ అయితే ఇచ్చినాం. बस है जी का पूरा भर ఆగు తుడవద్దు అట్లా తుడిస్తే ముఖం ఖరాబ్ అవుతుంది. ప్రియాంక చేయలు లేకపోతే ప్రియాంక నువ్వు కష్టపడలేనా చేసేది. ఇగో ఇట్లా 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 చేస్తారు. అది నేను నీకు నేర్పిస్తాను. నీ ఫస్ట్ పని కాదు. గర్ల్స్ కి చేస్తారు, బాయ్స్ అట్లా చేయరు. బాయ్స్ ఎట్లా బాయ్స్ కి ఎట్లా చేస్తారు? బాయ్స్ రెండు చేతులు పెడతారు. అది చూడండి ఇగో పరా ఎర్రగా అయిపోయిండు. ఇట్లా మా గోర కోసి ఇట్లా మసాజ్ చేస్తాం. క్రీమ్ టచ్ సో చేసుకోమా మీకు అయ్యో. ఎలాంటి ఏం మసాజ్ క్రీమ్ అది కావాలి? వద్దు, ముఖం ఖరాబ్ అవుతుంది. క్లెన్జర్ ఏం కాదు క్లెన్జర్. లేకపోతే సో రఫ్నెస్ గైస్ కింద స్కిన్ ఇలాంటి మాత్రం సర్వీసింగ్ కావాలంటే బెన్నర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. కొత్త షాప్ అయితే ఓపెన్ చేసి నేను ఇస్తాను అన్నమాట. ఆహాహా మంచిగా చేస్తున్నావు. తెచ్చుకోవచ్చు అన్న వాళ్ళకి హెయిర్ బ్యాండ్ లేదా? హెయిర్ బ్యాండ్ ఇదే హెయిర్ బ్యాండ్. ఇది కింద లోపల ఉన్నాం కూడా తీయలే. ఆగు ప్రియాంక. అరే ఒకసారి చేద్ది. ఆగు ప్రియాంక. అది ఆగు, మొత్తం క్లీన్ చేయాలి. అలా టిష్యూ పేపర్ లేదా? అయిపోయింది ప్రియాంక. జరుగు ప్రియాంక. వా, మొత్తం ఆగం చేస్తున్నావు ప్రియాంక. ఆగు వండుకో. అస్సలు అనుకోలేదు ఈ పని కూడా వచ్చానేసి. సరే ఆగు. సో మా సార్ ఎంత మంచి మసాజ్ చేస్తున్నారు చూడండి guys. అట్లా కాదు దీనికి. చాలా గంటలేరు రా పైన. Rest. ఆగు, అట్లా కాదు ప్రియాంక. ఇదివాల మంచిగా. అరే అబ్బా బాబా ఎంత తెల్లగా చేసినావు. అయిపోయింది ఇగో. అయ్యా తెల్లగైనమైంది నువ్వు ఆ? అలా ఏమనుకున్నావు? బెదర్ చేస్తే వేరే ఉంటుంది మొత్తం. చాలా నీట్ అండ్ క్లీన్ చేసినావు. గుడ్ నాకు కూడా ఇదే కదా. మళ్ళీ అదే చేస్తుండే, నీళ్ళు కొట్టకు అది కొట్టకంటూ. సరేనామా ఐలైనర్ ఖరాబ్ అయినా పర్లేదు, బొట్టు పోవద్దు. కటింగ్ చెప్పి ఏం చేస్తారు కటింగ్ మా దగ్గర కటింగ్ వస్తే ఫ్రీగా ఫేషియల్ చేస్తాం మేము. దాని తర్వాత కటింగ్. చలో కళ్ళు మూసుకో. కళ్ళు వల్ల కటింగా కాదు క్లీన్ చేస్తున్నారు. క్యాచ్ చేసి అబ్బా బాబా ఇలాంటి ఫేషియల్ ఎవరికైనా కావాలి, బెన్నర్ పిచ్చి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి. మీకు సర్వీసింగ్ ఇప్పించే బాధ్యత కాదు. ఎట్లయినా డైమండ్ లాగా చమకాయిస్తారు. ఫరాజ్ ముఖం ఇంత డీటెయిల్గా ఫస్ట్ టైం చేస్తున్నాను నేను. ఇప్పుడైతే మనం ఏం చేస్తున్నాం అంటే మనం యూరోపియన్ కటింగ్ హెయిర్ స్టైల్ చేస్తున్నాం. ఏం ఎక్కడ స్టైల్ యూరోపియన్ అయ్యో పరాస్ ఐ ట్రస్ట్ యూ. అయిపోయింది అయిపోయింది పని. 1000 రూపాయలు అటు క్లీన్ అన్న బిల్ ఎంత బిల్ వేసి పంపించేసి దా ప్రియాంక నెక్స్ట్ కటింగ్ కరేనా ఖరాబ్ చేయకు. వండుకోవాలా, కళ్ళు మూసుకోవాలా. ఎత్తిత్తిత్తే చేసే కాదు, ఎత్తిత్తిత్తే చేయొద్దు. వండుకోవాలా, కళ్ళు మూసుకోవాలా. నమ్మకం ఉండాలి మనిషి మీద. పరాజు దేవుడు జీరో లెక్క ఉందని జీరో లెక్క తయారు చేసి చమకాయిస్తున్నాను. ఇది ఇట్లా చేయకు. ఎవరు కొట్టిరు? మనం ఆయన కొట్టినా ఇప్పుడు కొట్టది. నువ్వు చేయి పెట్టదు. చేయి పెడితే ఖరాబ్ అవుతుంది. ఈ వాటర్ ఇక్కడ కాదు, మేము హిమాలయస్ నుంచి తెప్పించినాం. ఎన్నో రూట్స్ తాగేసి వస్తాయా
ఆగు ఆగు పైన పెట్టు నెత్తి నెత్తి పైన పెట్టు కిందికి కాదు పైన పెట్టు నెత్తి అట్లా పెట్టాలా అటు చూడు ముంగడు చూడు నాకు ఎందుకు అన్న ఈ అద్దం తీసి ఇట్లా పైన పెట్టన్నా ఓకే బ్రో. ఏంటంటే ఇక కొట్టని నాకు కదా. అవి అన్న ఇట్లా వాడి కొంచెం మంచిగా నమ్మకం కొట్టనే. సరే అరే మళ్ళా చెయ్యి ఏ పెడితే మళ్ళా కొంచెం మంచిగా వాటర్ ఎంత మంచిగా స్ప్రే చేస్తే అంత మంచిది ప్రాబ్లం ఉంటాయి ఇంకా వైఫ్ అయితే అది లేదు ఆడపిల్లలు చేయలేస్తారా ఆడపిల్ల కొట్టచ్చా మళ్ళీ అరే ఇట్టిట్లా అనక్రియాంక ఎందుకు జన్మించితి నేను కొట్టచ్చు అరే ఏ ఖరాబ్ చేస్తుంది ఈమె నిలగొట్టురా అన్ప్రొఫెషనల్ కస్టమర్ ఉంది ఈమె ఉంటారా కస్టమర్లు ఎట్లుండాలా కస్టమర్లు ఎట్లుండాలా ఈమె కాదు. గిరాకీ ఎక్కడ చేస్తుంది కస్టమర్ని ఎట్లా ట్రీట్ చేయాలి ఇట్లానే ట్రీట్ చేసేది నువ్వు మా దగ్గర ఇట్లానే ట్రీట్ చేస్తారు. సో గైస్ మనం కటింగ్ చేసే ముందు ఫస్ట్ మంచిగా వాటర్ అయితే కొట్టుకోవాలన్నమాట. సో మీరు చూడొచ్చు మనం వాటర్ ఎంత మంచిగా కొడుతున్నాం అంటే ప్రియాంక ముఖంలోకి వెళ్ళి మొత్తం డర్ట్ అనేది ఇట్లా బయటకు వచ్చేది మీకు కనిపిస్తుంది. క్లోజ్అప్ పెట్టి అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. రైట్ ఆగు అయిపోయింది. ఏం చేస్తున్నారు కొంచెం ఎక్కువనే తీసుకుంటా గడ్డం తాకుతుంది చెయ్యి గైస్ గడ్డం తాకుతుంది గైస్ ఇది ప్రియాంక కొన్నిసార్లు కూడా ఉన్నాయి ఇగో. అరే ఆగాదు ఇది చైన్ పెట్టదు. నాకొద్దు అరే ఆగైతే సగంలో పోతే డబుల్ పైసలు అయితే పైసలు ఏంటి పైసలు ఫ్రీగా చేపించుకుంటా ఫ్రీగా చేసేవాడు చేపించుకొని ఫ్రీ లేచి వెళ్ళిపోయినా సగంలోకి వెళ్ళి డబుల్ అమౌంట్ కట్టాలి. సేవింగ్ చేసినావా ఎలా చేసిన దాక్తుంది చేతి వేడిగా రాకని రైటా పలుకో మంచిగా ఇట్లా కొడితే ఏంటంటే లోపల ఉన్న మైల మొత్తం బయటికి వస్తుంది. ఏ తాకుతుంది మరి ఇది ఫేషియల్ చేయించుకున్న క్లీనప్ చేయించుకోవాలి ఏది ప్రియాంక నీకు అరే. అన్ప్రొఫెషనల్ కస్టమర్ ప్రియాంక మీరు. ఇంకో బకెట్ తీసుకురా మీరు ఊకే ఎంత కొట్టాలి వాడేసుకుంటూ పండుకో ప్రియాంక పండుకో ప్రియాంక పండుకో మస్తు కొడుతున్నావు కొట్టిస్తున్నావు నన్ను గుర్తు పెట్టుకుంటాను ఇప్పుడు నేను బార్ నేను చెప్పినట్టు నేను అలా अभी जाके आता अभी नहीं है कौन సో గైస్ ప్రియాంక పరనా మీది చెప్పండి మీకు మా సర్వీస్ ఎట్లా అనిపించింది. ఏం చేసినావు సర్వీస్ వాటర్ కొట్టినాం కదా అది సర్వీసా వాటర్ వాషింగ్ వాటర్ వాషింగ్ చేస్తాం మేము ఇక్కడ. బైక్ కార్ అనుకుంటున్నావా బైక్ అయినా కార్ అయినా మనిషి అయినా అంతే మాకు. ఇది కొడుతు ఆగు ప్రియాంక దళాలన్నా కొడుతున్నావు బేబీ నువ్వు ఏమనుకుంటున్నావేమో కటింగ్ చేద్దాం అనుకున్నా ఈ ఎంటికలు ఖరాబ్ ఉన్నాయి కదా సర్దిగా ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు నేను నీకు చేస్తా మస్తు చేస్తా నీకు తెల్లగా చేయకపోతే చూడు ఇక్కడ కూర్చో అందరికి ఛాన్స్ ఇచ్చిన ఇప్పుడు అరే వద్దు వద్దు ప్రియాంక ప్లీజ్ 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 సన్నయాడు అమ్మా నేను ఏదైతే కెమెరా పట్టుకున్నా నేను నిలవడం అనుకుంటున్నా అందుకే కెమెరా నేను తీసుకున్నా పర్లేదు ఫస్ట్ సన్నయాకి దా ప్లీజ్ లేదు గీజ్ లేదు నడు. అరే సన్నీ నువ్వు అయితే డైరెక్ట్ పింక్ అవుతావు ఆ పింక్ రష్యన్ అవుతావు నువ్వు నడు. అరే కాలుగీలు మొక్క కాడ కూర్చో ఇక్కడ రానా
ఇప్పుడు నువ్వు కూర్చొని చిన్న ఉన్నప్పుడు నేను నీకు కటింగ్ నేర్పిలే ఇంత దూరంకి వచ్చింది కదా నేను ఇంటికి మొత్తం సాక్రిఫైస్ చేసి నీకు నేర్పించాను ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పి guys, ఒకప్పుడు ఒక చిన్న గుడిసె కింద చేస్తున్నాయి అన్నమాట కటింగ్. ఇప్పుడు అట్లాంటిది గోరకనే షాపు బ్రాండ్స్ తో పాటు ఒక పెద్ద బ్రాండ్ లెక్క వేసింది అనమాట. పని నేర్పిస్తా guys, నాకు పని నేర్పించే ఏం ప్రాబ్లం లేదు. కానీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకే నేర్పాలి. ఇగో అన్నకి మస్తు నేను నీకు నేర్పిస్తా, అది ఒప్పుకో. అన్న లాంటి వాళ్ళకి నేర్పిస్తే ఇట్లా ఇగో ఎంత చిన్న షాప్ ఇగో ఇంత పెద్ద షాప్ చేసిండు. ఇప్పుడు గోరా కంటే గుర్తుపట్టడం వాళ్ళు లేదు. కర్రా ఎన్ని సర్టిఫికేట్స్ వచ్చినాయి చూడు. అవు ఈ అన్నకి నేనే కొన్ని ఇవి ఆల్రెడీ చూపిస్తా. ఇగో ఎన్ని సర్టిఫికేట్ ఇవన్నిట్లో ఇగో నా పేరు ఉంటుంది, మీరు కరెక్ట్ చూసుకోవచ్చు జూమ్ చేసి కావాలంటే. బెన్నీకి నేర్పించింది ఇంకెవరో కాదు, బెన్నర్కి నేర్పించింది ఓన్లీ వన్ అండ్ ఆల్ ప్రియాంక అనమాట. వన్ అండ్ ఆల్ ప్రియాంక అంట. చలో విన్ చేయి, ఎట్లా చేస్తావు చూద్దాం. నీకు చేస్తా ఫస్ట్ అని చెప్తున్నా. లే ఫస్ట్ అన్ని ఎక్స్పెరిమెంట్ చేయి, దాని తర్వాత నేను నేర్పించు. సరే ఈయనకి మంచిగా ఉమెన్ బార్బర్లా మారిన ప్రియాంక చెయ్యి అడ్డం పెట్టినావు అనుకో పచ్చకాళ్ళు పడతాయి. నాకు దానికి ఓడి చెయ్యి అడ్డం పెట్టొద్దు. నువ్వు చేస్తలేదా అన్న ఇప్పుడు పనులు కూడా దోమలే ప్రియాంక ఏడు పనులలో కొట్టు 2 సార్లు ఉంటా నేను పొద్దున సాయంత్రం. గందేనా ఆగు, నేను ఈయనకి మంచిగా చేస్తేనే కదా నువ్వు చేపించుకుంటావు. అచ్చా అయితే అట్లా వచ్చినావు నువ్వు. ఫస్ట్ నువ్వు చేపించుకున్నావు, నువ్వు చేస్తే అలా ఉంటాయి డిఫరెంట్. నీకు మాత్రమే చేస్తా. ఇప్పుడు మన సర్వీస్ ఎంత మంచిగా ఉందంటే మీరు చూసుకోవచ్చు. మొత్తం డిమాండ్ చేస్తారు కస్టమర్స్ నేనే చేయాలని. దీంట్లోనే ముక్కు తుడిచిన, సో దీంతోనే యాక్చువల్లీ మనం దేనికి ఇప్పుడే దాంతో బండి మనం ఇట్లా వాటర్ కొడితేనే మనిషికి లోపల ఉన్న బాధలు అవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. మీరు చూడండి, నీళ్ళు అమృతం ఇది ఒక హీలింగ్ ఐస్. ఈ వాటర్ ఎక్కడికి వెళ్ళి కాదు చెప్పిన హిమాలయ నుంచి తెప్పించిండు. చూసుకోండి బెన్నన్ని ఎంత మంచిగా చూసుకుంటాడు చూసుకోండి. నేను సన్నీ ఇప్పుడు తెల్లగా అవుతాడు. ప్రొఫెషనల్ అన్న నీకు నేర్పించా అన్నాడు, ఇట్లా వాడేసి నేను అన్న అజ్జు అరే ఏమైందిరా భయ్ ఆగు. అదేంటి ఇది కొత్త స్టైల్. ఇది మా ఉంది ఇండియన్ స్కిన్ రఫ్ ఉంటుంది. ప్రధానం చేసింది ఏంటి? ఇంగ్లాండా? ఇది థైలాండ్ పటా పటా కొడుతుంది. మలేషియా తమరా సన్ని కథం కాదు, నువ్వు నా మొత్తాన్ని మొత్తం తీసి జుట్టు పెడుతున్నావు. కొట్టు మంచి కొట్టు. ఉప్పు ఉప్పు ఏంది పేస్ట్ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? కాజల్ తయారు చేసిన ఉప్పు అది. చాలా ఆగు ప్రియాంక స్నానం చేపిస్తా. ఏంటి ప్రియాంక గైస్ ఇప్పుడు ఫైనల్ స్టెప్ ఏంటంటే ఈ టిష్యూ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఈ వాటర్ కి టిష్యూకి ఒక కాంబినేషన్ ఉంటుంది. ఈ టిష్యూ ఇది కూడా హిమాలయ తయారు చేసినా మంచితో తీసుకొని ఇది అరుణాచల్ ప్రదేశ్ కింద తెచ్చాను. అందరూ ఒక్కొక్క రౌండ్ ఇది. అన్న టైం అయిపోయింది దుకాణం మంది. టైం అయిపోయింది. ఫస్ట్ కదా నేను అప్పటి నుంచి నేను క్లీన్ చేద్దామని అందరినీ క్లీన్ చేస్తాను. నువ్వు దుకాణం క్లీన్ చేయి ప్రియాంక, నన్ను కాదు. ఫస్ట్ నేనే క్లీన్ చేసి దాని తర్వాత దుకాణం కోసం. నువ్వు నా కస్టమర్ ఇప్పుడు. ఇవి కటింగ్ చేయడానికి వస్తున్నట్టు లేదు, నా మీద ఏదో పగ తీసుకోనికి వస్తున్నట్టు. అర్థమవుతుంది అది లోపల ఎంత పెట్టుకున్నావు. ప్రియాంక ఇంకా వాటరే కొట్టలేదు ప్రియాంక. ఆగు జుట్టు జరా డన్ను మంచిగా అనుకో. అనుకో చేస్తుర్రా బాబు మీరు. చూడు నీకే తెలుస్తుంది. నీకు కొత్త టైప్ ఆఫ్ హెయిర్ స్టైల్ అనమాట ఇది. నువ్వే నేర్పించినావా? నన్ను ట్రైనర్ కదా, నువ్వు చిన్నప్పుడు నేను నేర్పించాను. నీలాంటి అన్ప్రొఫెషనల్ కస్టమర్స్ కి నేర్పా. క్లిప్ మధ్యలో ఫేస్ వాష్ చేసేటప్పుడు హెయిర్ మధ్యలో రావద్దు కదా. ఇక మీరు ఏమైనా చేయరు కానీ ఏమన్నా హెయిర్ కానీ మంచిగా ఉండాలి. ఇప్పుడు నువ్వు మాత్రం చేయొద్దా? క్లీనర్ వచ్చింది మా ప్లంబర్. ఇదేంది క్లీనప్ ఇదేంది ఇది ఎక్కడ క్లీనప్? గిమ్మర్లు పట్టుకోవద్దు ఇప్పుడు. అరే ఏం చేస్తుర్రా పిల్క పిల్క వేసి ఏందిరా?
ఓం పగ పుగే పగిని పాగోదరి భగవాసనే. ఎట్లుంది నీకు కూడా తెలియదు కదా. ఏ అన్ప్రొఫెషనల్ కస్టమర్. అన్ప్రొఫెషనల్ అనే మాట అన్ప్రొఫెషనల్. ఇగో నువ్వు మాట్లాడదు ఇప్పుడు. ఇప్పుడు అది నువ్వు కాదు ప్రియాంక, అది నా కస్టమర్ ఇప్పుడు. మొత్తం చెట్టు అది ఒక బకెట్ నీళ్ళు తెచ్చి పోసేగా. కళ్ళు మూసుకోవాలా, కళ్ళు తెరవద్దు. ఎందుకు ప్రియాంక ఇవన్నీ ఏ, వద్దు, వద్దు, వద్దు. గిమ్మరు గిమ్మరు పట్టుకుంటారు, అది కరెక్ట్ కష్టాలు కాదు. అరే అరే సంజయ్ మదాక ఆడకరా బయట ట్రిమ్మర్తో చెప్తున్నా నేను. ఏ, నువ్వు వదలొద్దు, అనుకో. అది వైబ్రేషన్ దీంది, సౌండ్ దీంది. కటింగ్ షాప్ లోకి వచ్చి ఫోన్ లో పెట్టిన వన్ ఉంటావు. ఆ, సరే. ఇంకోసారా? వాటర్. సరే, సరే, సరే. ఇది హిమాలయస్ కాదు, ఇది ఏం తెచ్చింది తెలుసా? ఇది మౌంట్ కిలిమంజారో నుంచి తెచ్చింది, సరేనా? మౌంట్ కిలిమంజారో వాటర్. కిలికిలి భాష వస్తుంది దీంతో నోట్ అనమాట. సౌండ్ సో చూడండి కదా. ఏ, ఇంకా అమ్ము, ఇంకా మంచిగా. అది అట్లా కాదు, వెనకాల. ఉన్నాను కదా ఏ, వెనకాలకి. వెనకాలకి. వెనకాల Oh mama, what happened, Rama? What's all this drama? రౌండ్ అంటారు ఏంద్రా? పండుకో. ఈమెకు తెలుగు రాదు, మాకు హిందీ రాదు. సో గైస్ ఈరోజు చూపిస్తా గైస్. ఈయన ఎంత డస్ట్, ఎంత అరే అన్న మొత్తం మూతిలో పెట్టింది అన్న. ఇక ముక్కులో కూడా ఇది పెట్టింది. రెండు నా చెయ్యి చూసుకో. అది తీస్తున్నా నేను. నీకు అర్థమైంది? నేను ఆగు తీయని ఫస్ట్. ఆగు, ఆగు, ఆగు. అదే ఆగుర్రా ముక్కులకి నువ్వు. కొట్టిందా అన్న? నేను కొట్టాలే. నేను మంచిగా అనుకో. నీకు 3 ప్రియాంక అది నా చెయ్యి కాదు. గైస్ ఏంది గైస్ ఇది? నన్ను ఏం చేస్తున్నారు చూడు. పండుకో. ఏ మంచిగా చేద్దాం, మంచిగా చేద్దాం. ఇక్కడ సొట్టబడ్డది నాకు, మెల్లగా. కళ్ళు ఫ్రాక్చర్ ఉందా? ఓకే ఓకే ఓకే. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. చాలా బాగుంది కదా. అచ్చా, బేబీ. భాయ్ నికాల్ దియా, భాయ్ కాట్ దియా. కట్ అయితే అనుకున్నా, ఎక్కువ కట్ అయిపోయింది. ఒక్క నిమిషం, కొంచెం కట్ అయితే. నువ్వు కట్ చేసినావని చెప్పి ఇప్పుడు నాకు కట్ చేసావు ఏంటి? ఆగు. అన్న, కొన్నే కదా. ఎందుకు కట్ కాళ్ళు ఎట్లా వస్తున్నా తెలుసా? నా మీదకి నేను చూస్తున్నా, నాకు నవ్వొస్తుంది. ఎందుకు టైర్ వేసి ఎందుకు కట్ చేసి ప్రియాంక చెప్పింది కట్ చేయమని. కట్ చేసి ఇచ్చిందన్న, నేను పట్టుకున్నా అంతే. కత్తెర నువ్వు కత్తెర కట్టుకున్నావు. పట్టుకున్నా చెయ్యి దాన్ని. నా ఫీల్ అయినా కదా. రెండు చెయ్యి అలా చేయకండి కదా పాపం. కస్టమర్ తో ఎట్లా డీల్ చేయాలో తెలియదు. మీరేం పని నేర్చుకున్నారు? ఇంత ఆడ ప్యాచ్. ఏం కాదు, నేను సెట్ చేసేస్తా. నేను సెట్ చేసేస్తా, టెన్షన్ వాడు. నువ్వు అనుకో, ఇంకా కొంచెం కొట్టు. అది ఏది ప్రియాంక? అది గప్ప. ఈ ప్రియాంక ఎనికి రాదు. 700 ఏడ పట్టుకోవాలో కూడా తెలియదు. ఏ నీకు ఎందుకు? నువ్వు నోరు మూసుకొని ఉండు. ఆ? పండుకో. పైనకి కొంచెం అదిగో. అయిపోయింది, ఎండిపోయింది మొత్తం. అందుకే ఇప్పుడు పచ్చి చేస్తున్నావు. ఇప్పుడు మంచి నీట్. సో గైస్ ఈరోజు బెన్నర్ని అయితే డైమండ్ లాగా చమకానిస్తాం. చూడండి గైస్. బాసాలు దొమ్ముతున్నావా, ముఖం దొమ్ముతున్నావు? ఏం చేస్తున్నావు ప్రియాంక? నన్ను నేర్పియకు, అర్థమవుతుందా? ట్రై చేసి నీ ముఖం చూసుకో ఒకసారి. పేరులో లేదు, పేరు ఒకటి అధ్వానం అయింది. అరే ఏం పోస్తుందిరా ఈమె? కోతి వచ్చింది. ముక్కు లోపలికి చెయ్యి పెట్టు, ముక్కు చెయ్యి పెట్టి ఎయ్యిగా. ఒక పని చెప్పి ఉంటా, కింద వండుకుంటా, కాలు పెట్టి మలుపున్నాను. సరేనా? నువ్వు ఎక్కువ మాట్లాడద్దు. కస్టమర్ లాగా ఉండు. నేను నీకు ఇగో నీట్ చేయడం నా బాధ్యత. వర్షం పడుతుందా ఏంది? మొత్తం వర్షమే పడుతుంది. చూడండి గైస్ ఎంత గలీజ్ వస్తాయి చూడండి. ముక్కు లోపల కూడా క్లీన్ చేస్తారా మీరు? మన అంటే ఇగోండి గైస్. తిను తిను. తెల్లగా తెల్లనోగా అన్న.
ఇది కొత్త సర్వీస్ ఆడండి. ఏ చోది కాదు, చోది కాదు. ఏమన్నా ఆపరేషన్ థియేటర్ అనుకుంటున్నావా ఏం వర్క్ చేసి నాకు ఇచ్చే ముందు చెప్పాలా నా ఆయుధం నా చేతికి సాల్పియాక నా ముక్కు మీద పెట్టండి కాన్సన్ట్రేషన్ మొత్తం పండుకో ఒక్కసారి ఇది. పండుకోవాలా ఇట్లా బెడ్ ఏమన్నా ఇది చిన్న పూరంకి కటింగ్ చేపించేటోడు కూడా ఇంత టార్చర్ చేయడన్నా. ఇగో చూడండి గైస్, మీరే చూడండి ఎంత నీట్. ముఖ్యం మొత్తం ఇగో నీకు మంచిగా మేము సర్వీసింగ్ ఇస్తాం, నువ్వు వండుకోవాలా? ఏమన్నా బండియా సర్వీసింగ్ చేయడానికి? మళ్ళా ఈయన బండి పండుకో వెనకాల అరే సైకో వాళ్ళు ఎక్కున్నారు ఏంద్రా మీరు అట్లా కాదురా, నేను నా సాటిస్ఫాక్షన్ కోసమా మీ సాటిస్ఫాక్షన్ నీ కోసమా? సాటిస్ఫాక్షన్ నువ్వు మంచిగా ఏ, అనిపించాలా? నువ్వు నువ్వు మంచిగా మంచిగా అనిపిస్తే నీవే. నాకు ఇష్టం కాను. నీకు అరే నువ్వు ఏంద్రా సైకో వాళ్ళకి ఇస్తున్నావు